ఇది మొన్న నేను వెళ్ళిన సంబరం అనమాట. అంకాలమ్మ సంబరం. అది గ్రామ దేవతలు ఇంపార్టెంట్ మన జీవితంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు. ఇస్నాదిపల్లి నాంచారమ్మ అని, కోడూరులో గంగానమ్మ అని, ఇలా గొలపాలలో అంకాలమ్మ తల్లి. అందరూ బాగా నమ్ముతారు. ఈ సమ్మర్ లో వస్తుంది, ఏప్రిల్లో గాని మే నెలలో గాని వస్తుంది. 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారనమాట. ఇది మొక్కుకున్నారనమాట. మేము వెళ్ళాము. అయితే ఒకప్పుడు వర్షాలు పడకుండా, పంటలు పండకుండా చాలా ఇబ్బందులు పడేవాళ్ళంట. అప్పుడు ఈ అమ్మవారు మొక్కుకున్నాక బాగా పంటలు పండి, వర్షాలు పడి బాగా అభివృద్ధి చెందిందంట. అందుకనే అందరూ బాగా నమ్ముతారు. బాగా సత్యం కూడా ఉంది అసలు అమ్మవారు. చాలా మహిమ గల తల్లి అనమాట అంకాలమ్మ తల్లి. ఇక్కడే బాగా సంబరం, అందరూ అక్కడికొచ్చి 3 రోజులు అక్కడ ఉండి మంచిగా చేసుకుంటారు. ఇంకోటి వచ్చి ఏంటంటే, అక్కడ వండిన పదార్థాలు ఏది ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇంకా కూరలు గాని, ఇంకా ఏమన్నా పిండి వంటలు అక్కడ వండుకున్నాయి గాని, కొబ్బరి చిప్పతో సహా తీసుకెళ్ళకూడదు. అక్కడే వదిలేసేయాలి. ఎందుకంటే పొలిమేర దాటి ఏది తీసుకెళ్ళినా కూడా ఆ డేంజర్ అయిపోద్ది అనమాట. పొలిమేర దాటి తీసుకెళ్లరు ఎవ్వరు కూడా. చాలా మంది ట్రై చేశారంట. ఇంకా బండులు తిరగబడిపోవటం, వాళ్ళకి మోషన్స్ అవుతాం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంట అప్పట్లో. అందుకని ఏది కూడా పొలిమేర దాటి తీసుకెళ్లరు అనమాట. అక్కడే ఉండి శామీనాలు వేసుకుని, సామాను అన్ని తెచ్చుకుని, అక్కడే వంటలు చేసుకుని, చుట్టాలను పిలుచుకుని, భోజనాలు పెట్టుకుని, అక్కడే తినేసి ఇంకా వెళ్ళిపోతారనమాట. అంత చాలా బాగుంటది. కానీ బాగా సమ్మర్ కదా, చాలా వేడి ఉంటది. అసలు దాహం అయితే ఎంత దాహం వేస్తుంది, ఎంత వాటర్ తాగినా ఇంకా అన్నం కూడా తినలేరు, మంచినీళ్ళు తాగేస్తుంటారు. అంత వేడి అనమాట. అసలు చెమటలు కారిపోతాయి. అసలు ఎంత హీట్ ఉంటది. ఆ హీట్ లో ఆ గులాం కొడుతున్నారు ఒంటి మీద. బాబోయ్! ఇంకా ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటది గుడి. అందరూ వెళ్ళి ఆ ఆ పోతుల్ని గుడి చుట్టూతా తిప్పుకొచ్చుకుని, దాన్ని కోసుకుని కర్రీలు వండుకునేసరికి 3, 4 అయిపోతది. ఇంకా మధ్యాహ్నం ఏదో ఒకటి తినేస్తారు, గారెలు వేసుకుని. ఇంకా ఈవినింగ్ మాత్రం భోజనాలు పెట్టుకుంటారు. మటన్ మటన్ రెడీ అవుతుంది ఈవినింగ్. అప్పుడు మటన్ వండుకుంటారు. చాలా నమ్మకం అన్నమాట. దూరం దూరం నుంచి వస్తారు. అసలు ఇందులో జనం కనబడతలేదు కానీ జనం అసలు ఫుల్ జనం, అడుగు తీసి అడుగేయటానికి ఉండదు. ఇంకా బండికి 2 పోతుళ్ళు కట్టి అందులో అమ్మవారిని పెట్టి నైట్ మొత్తం గ్రామం మొత్తం తిప్పిస్తారు అమ్మవారిని. అందరికీ మంచి జరగాలని ఇంటింటికి పసుపు కుంకాలేసి పాలాభిషేకాలు చేసి అమ్మవారిని బాగా ఊరేగిస్తారనమాట. ఇంటింటికి కూడా నీళ్లు ఇలా ఓడబోయటం అని మొత్తం నైట్ ఫుల్ జాతర జరుగుతుంది. అంతా అమ్మవారిని ఊరంతా తిప్పిస్తారు. తర్వాత ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉంటది. అంటే గుడి దగ్గరలో వేసుకుంటే జనాలు అంతా పొలాల్లో వేసుకుంటారనమాట. పొలాలు మొత్తం నిండిపోయి ఉంటాయి. ఫ్యామిలీలు ఫ్యామిలీలు చుట్టాలతో మొత్తం పొలాల్లో ఇలా శామీనాలు వేసేసుకుని, దాని కింద వంట పాత్రలు పెట్టేసుకుని ఎవరి కాళ్ళు వండుకుంటా బాగుంటది, సరదాగా ఉంటది. 3 ఏళ్ళకి ఒకసారి ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ, ఇంకా అన్ని సంబరాలు సంవత్సరం సంవత్సరం జరుగుతాయి. కానీ ఈ ఇక్కడ మాత్రం 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. అది ఏప్రిల్ మే నెలలో జరుగుతాయి. ఇంకా తలనైలాలు ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటారు, మొక్కులు మొక్కులుకుంటారు, పొంగల్ వండి పెడతారు, కోళ్ళు కోసుకుంటారు, మేకలు కోసుకుంటారు. ఇంకా ఎవరికి తగ్గట్టు వాళ్ళు పూజలు చేసుకుంటారు. మండు టెండ అసలు తడిసిపోతారు, చెమటతోనే తడిసిపోతారు. ఇప్పుడు ఇంత దూరం నడిచి అక్కడి నుంచి వస్తారనమాట. నేనైతే అంత దూరం నడవలేక నేనైతే రాలేదు, అక్కడే కూర్చున్నాను. ఇక్కడ మజ్జిగ, వేడికి మజ్జిగ పంచుతా ఉంటున్నారు.
చల్లటి నీళ్ళు పంచుతా ఉంటున్నారు. ఇది రామాలయం. రాముల వారి గుడి అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ గుడి వెనకాలే మా అమ్మ మేనమామల ఇల్లు. పెద్దాయన, చిన్నాయన ఇద్దరున్నారు. మా చిన్నప్పటి నుంచి వెళ్తాం అనమాట ఈ గుడికి. ఒక్కొక్కరింటి ముందు మందారం చెట్టులు, పువ్వులతో బావుంటాయి. పిల్లల్ని ఇలా సంబరాల్లో ఇలా మెళ్ళ మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు. భలే ఉంటది. ఎండ తగలకుండా గుడి వరకు ఇట్లా షామీనాలేసేశారు. వాటి కింద నుంచి వెళ్ళటానికి. లేడీస్ కూడా గులాములు జల్లుకుంటా ఇంట్రెస్ట్ చూపిస్తారు బాగా. అంతా నమ్మకం ఆమంటే ఏది అనుకుంటే అది అవుతదనమాట. ఏది మొక్కుకుంటే అది మొక్కుకుంటారు. ఇంకా ప్రతి వాళ్ళు పోతును మొక్కుకుంటారు. వాళ్ళ పని అయిపోయినాక ఆ పోతుని ఇచ్చుకుంటారు. గుడి దగ్గరలో ఉంది. అందుకే జనాలు బాగా ఇరుకైపోయింది. గులాం కళ్ళల్లో కూడా జల్లేశారు. వీళ్ళకి కళ్ళుకి మంటలు వచ్చేసినాయి. కళ్ళు రెడ్డిగా అయిపోయినాయి ఒక్కొక్కరికి. ఇదనమాట గుడి. ఇప్పుడు ఆ గుడి చుట్టూతా తిప్పేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఊరి చివర మొత్తం అంతా ఈ మధ్యలోనే ఇళ్ళు జనాలుంటారు. ఇంక మొత్తం పొలాలుంటాయి. ఇలా పొంగాళ్ళు వండుకున్నవాళ్ళు. ఇంకా మొత్తం మొక్కులు, చీరలు అమ్మవారికి చీరలు పెడతారు. అలా చీరలు, పసుపు, కుంకాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి గ్రామ దేవతలుంటారు. మనల్ని రక్షించేది ఎక్కువ గ్రామ దేవతలే. అంకాలం తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ అడుగు తీసి అడుగేట ఉండదు. గుడిలో అంతా జనం ఉంటారు. ఇంకా మీరు గుడి క్లియర్ గా కనిపించదు. చాలా జనం ఉంటారు. ఇక అందరూ ఊళ్ళోంచి పట్టణాలెళ్ళిపోతారు కదా జాబుల కోసం. అందరూ గూటికి చేరతారనమాట. ఆ కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు మొత్తం ఇంటికి చేరుకుంటారు. ఒక 10 రోజుల ముందే ఇంటికొచ్చేసి ఇల్లు శుభ్రాలు చేసేసుకుని, ఇంటి కోడలతో దీపం పెడతాం, ఇంటి కూతురితో చీరలు పెట్టిస్తాం. అట్లా చేస్తారనమాట. ఆనవాయితీ కింద. కళకళలాడుతా ఉంటది ఇల్లు. చుట్టాలతో, అల్లుళ్ళు, కూతుళ్ళతో. ఆ రోజైతే అసలు ఎక్కడెక్కడ దూరం అయిపోయిన వాళ్ళందరూ కలుసుకుంటారు. ఇంకా చుట్టాలందరూ ఒక చోట దగ్గరకు అవుతారు. అందరూ కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో ఎవరి కాళ్ళు అందరూ దూరం అయిపోతున్నారు కదా. ఇలా ఈ ట్రెడిషన్ పండగల వల్ల కలుసుకుంటారు.
ఖచ్చితంగా సంబరానికి మేము ఉండాలి అన్నట్టుగా వచ్చేస్తారు. వాళ్ళు ఎంత దూరాలున్నా, ఏ అమెరికాలో ఉన్నా గూడా, ఊళ్ళల్లో ఉన్నా గూడా వచ్చేసి ఇంటి ఆడపిల్లలు, ఇంటి అల్లుళ్ళు, ఊరు మొత్తం అల్లుళ్ళు, కూతుర్లతో ఇల్లు కళకళలాడిపోతా ఉంటదనమాట. అది ఎంత శ్రద్ధాభక్తులతో అంత ఇదిగా చేసుకుంటారు. చిన్నోళ్ళ కాడించి, పెద్దల కాడించి, ముసలోళ్ళు కాడించి మొత్తం అసల ఇంట్రెస్టింగ్‌గా చేసుకుంటారనమాట. అంటే ఆ తల్లి మీద ఉన్న నమ్మకం, గౌరవం, అంత భక్తి. అమ్మ నడవాలమ్మా. జీవితంలో ఉంటారు జాగ్రత్త. జీవితంలో ఉంటారు జాగ్రత్త. విడప్పుడు గూడా సండే గూడా ఎళ్తారు. విడప్పుడు ఖాళీ ఉంటదని దర్శనానికి మాత్రం విడప్పుడు ఎళ్తారు. ఇంత జనంలో దర్శనం చేసుకోవాలంటే కష్టమని విడప్పుడెళ్ళి అక్కడ పొయ్యి పెట్టుకొని, పొంగళ్ళొండుకొని, ఆ కోళ్ళు తిప్పుకొని, కోసుకొని, తినేసి వచ్చేవాళ్ళున్నారు. మేము గూడా వీడప్పుడు ఎళ్ళొచ్చులే అని వచ్చేసా అని దర్శనం చేసుకోలేదు. అంత జనంలో కష్టమయింది మాకు. బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసా నేనైతే. ఏమండి? కబడ్డీలో ఒక్కళ్ళన్నా రండండి. అక్కడ ఒకసారి ఎళ్ళేసి కొబ్బరికాయ కొట్టి రావాలి. నేను కూడా ఒక మొక్కు మొక్కుకున్నాను. నా కొడుకుల గురించి వాడు పెళ్ళిళ్ళు అయిపోవాలి తొందరగా అనేసి దండం పెట్టుకున్నాను. అంకాలమ్మ తల్లి దయ ఇంకా.